ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఇలా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము రౌడీ మేళా గుడివాడ సబ్ డివిజన్లో నిర్వహించడం జరిగింది. మన గుడివాడలో ఉన్నటువంటి 10 పోలీసుల నుంచి కూడా రౌడీలు, సస్పెక్ట్ రౌడీలు రావడం జరిగింది. ఎస్ఐలు వారి సిబ్బంది పిలుచుకుని రావడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే మన ఎస్పీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రౌడీలు వీళ్ళంతా తప్పు చేస్తే ఖండించాలా, అదే మంచి ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళకు కూడా మనము సీట్ తీయాలనే ఉద్దేశంతో సార్ నిన్న క్రైమ్ మీటింగ్లో మా డిఎస్పీలకు, ఎస్ఐలకు, సీలందరికీ కూడా ఈరోజు రౌడీలని కౌన్సిలింగ్కి పిలిచమని చెప్పడం జరిగింది. సార్ గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా కూడా చిన్న చిన్న సమస్యలు, క్షణికావేశాలకు లోనై తప్పు చేసి ఒక కేసులో ఇరుక్కున్నప్పుడు మనము రౌడీ షీట్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తాము. అలాంటి కేసులలో మానవతా దృక్పథంతో అతను మంచిగా ఉండి ఆయన ప్రవర్తన బాగుంటే, అంటే సుమారుగా 10 సంవత్సరాలు ఎలాంటి కేసు లేకున్నా కానీ అతనికి వయసు 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చి లేదు అనారోగ్యతంగా ఉంటే వారి విషయంలో సారు పరిశీలించి ఈ 6 నెలలు డిసెంబర్లో డిఎస్పీలకి సీట్లు క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రౌడీ షీటర్స్లో మర్డర్ చేసిన వాళ్ళు, త్రినాశనం చేసిన వాళ్ళు, ఎన్డీపీఎస్ చేసిన వాళ్ళకి పోలీసు తరపున కూడా ఎలాంటి దానికి ఉన్నట్టుండి దానికి మనం చేయలేము. వాళ్ళ కేసు కోర్టులో జరగాల, కోర్టులో జరిగిన తర్వాత కేసు శిక్ష పడిన తర్వాత అప్పటి నుంచి మనం 10 సంవత్సరాలు చూస్తాం. కాబట్టి అలాంటి పెద్ద పెద్ద కేసులలో పోలీసులు ప్రస్తుతం చేయదగింది ఏమీ లేదు. వారి ప్రవర్తన మీద నిరంతరం నిఘా ఉంచి ఇంకా కఠిన చర్యలు తీసుకుని వాళ్ళు ఎలాంటి చర్యలు పోకుండా చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు చెప్పిన ఆదేశం మేరకు కరుడు కట్టిన నేరస్తులు, మర్డర్ కేసులో ఉన్నవాళ్ళు, త్రినాశనంలో ఉన్నవాళ్ళు, ఈ ఎన్డీపీఎస్ వాళ్ళ మీద రోజుకి 2 సార్లు నిఘా పెట్టి కానిస్టేబుల్ ద్వారా లేదంటే మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా నిఘా పెట్టి వారి యొక్క కదలికలపైన గట్టి నిఘా ఉంచుతాము. మళ్ళా వాళ్ళు అలాంటి చర్యలలో పాల్గొనకుండా చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇవాళ మన సమస్య టీచింగ్ సమస్య. మన గుడివాడలో కాలేజీలు, స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. మేము పబ్లిక్ కోరిక మేరకు మరియు మన పాత్రికేయులు చెప్పిన సమాచారం మేరకు చాలా డేబిట్లు వేస్తున్నాము. అన్ని స్కూళ్ళు, అన్ని కాలేజీలు డేబిట్ల ద్వారా కవర్ చేస్తున్నాము. అప్పుడప్పుడు పని ఒత్తిడి వల్ల లేక వేరే డ్యూటీస్ ఉండడం వల్ల మిస్ కావడం జరుగుతుంది. కానీ ఎస్పీ గారు ఖచ్చితంగా డేబిట్లు వేసి యూటీజీ వేసి సార్కి ఫోటోలు పెట్టమని కూడా చెప్పినాడు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో మన జిల్లాలో లేడీస్ పరంగా ఎలాంటి నేరాలు జరగకూడదు, లేడీస్ పరంగా నేరాలు జరగకుండా చూడాలనేసి సార్ గారి ఉద్దేశము. కాబట్టి మా సిబ్బంది మొత్తము అదే పని మీద ఉన్నాము. మేము ప్రజలను కూడా కోరుతున్నాము, అలాంటి విషయం వాళ్ళ దృష్టిలోకి వచ్చినప్పుడు సీక్రెట్గా మాకు తెలియజేస్తే 100కి మేము దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. మా పై ఆఫీసర్ కూడా చెప్పారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. కాబట్టి ప్రజలకి, గుడివాడ ప్రజలకి గుడివాడ పోలీసుల తరఫున మేము విన్నవించేది ఏమంటే మీరందరూ కూడా పోలీసు కోఆపరేట్ చేయండి. మన గుడివాడను టీచింగ్ లేని ఒక ఊరుగా, గొడవలు లేని ఒక ఊరుగా, శాంతి భద్రతలు ఉండే విధంగా తీర్చిదిద్దాలని మా కోరికకు మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. టోటల్ 110 వచ్చారు. కొంతమంది వ్యక్తిగత చెప్పలేదు కాబట్టి వాళ్ళు వేరే పనుల మీద పడినారు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళకి మళ్ళీ రేపు విడివిడిగా ఏ పోలీసులో వాళ్ళకి తీసుకుంటారు. ఇప్పుడు ఉండేటువంటి చెప్తే అలా ఉండకపోవచ్చు కదా, వాళ్ళ పనులకు పోయి ఉండొచ్చు. మిగతా వాళ్ళకి వాళ్ళ పోలీసులో వాళ్ళ ఎస్ఐలు, సిఏలు చేస్తారు. నమస్తే సార్. బాబు అందరికీ నమస్కారం. ఇప్పుడు సార్ డిఎస్పీ గారు, మా ఇద్దరు సిఏలు మీకు అన్ని విషయాలు చెప్పేశారు. కొత్తగా చెప్పే ఏమన్నా అన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎవరు వ్యక్తిగతంగా రౌడీలు కాదు, సస్పెక్ట్లు కాదు, దొంగలు కాదు, నేరస్తులు కాదు, అవునా కదా? వ్యక్తిగతంగా ఎవరూ కాదు. వాళ్ళన్న జీవనశైలి బట్టి, పరిస్థితులను బట్టి అలా మారుతూ ఉంటారు, అవునా కదా? కొందరు వాళ్ళు ఇరుక్కున్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కోసం చేయడం, ఫ్రెండ్స్ వల్ల మద్యం మత్తులో ఉండో, గంజా మత్తులో ఉండి తెలియని పరిస్థితులు చేసే ఉంటాయి. కొంతమంది చెప్పాడు సరే లవ్ చేసుకుంటారు, పోక్సో మైనర్ తెలియదు కానీ కాపురం చేస్తాడు, కడుపు వచ్చేస్తుంది కానీ ఆ అమ్మాయి నాకు ఇష్టం అన్నా కుదరదు. అలాగా కొంతమంది అలా అవుతారు. ఇప్పుడు చూడండి, అతను పెళ్లి చేసుకుని కాపురం ఉంటే ఆ అమ్మాయిని సార్ అన్నట్టు రికార్డ్ చేసి పర్లేదు కాబట్టి అలాంటి చేయొచ్చు. అలాగా తనందరి తనకు చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్లే. అందరికి బుర్ర మంచిగానే ఉంటుంది. మనం పెరిగే వాతావరణం బట్టే అలా తయారవుతూ ఉంటుంది. అది ఎలా ఉన్నా కానీ ఇక అయిపోయింది గతం గత. ఇక నుంచి అయినా మీలో చాలామంది 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి షీట్లతో బాధపడుతున్న వాళ్ళు మంచిగా ఇంకా ఏ కేసులో నిరుక్కోకండి. ఈ డిసెంబర్ దాకా
ఇప్పటివరకు లాస్ట్ 10 years లేని కేసులన్నీ చూసి సస్పెక్టెడ్ రౌడీలు కానీ అదర్ కేసులు లేకపోతే గ్యారంటీగా తీస్తారు. మన సారే తీసేది, అది ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి అందరూ శుభ్రంగా ఉండండి. ఫర్దర్గా మీరు మంచిగా ఉన్నారని చెప్పేది ఎవరయ్యా? మీరు మంచిగా ఉన్నారని చెప్పేది ఎవరు? ఎస్ఐ గారు. అవునా? ఆ స్టేషన్ ఎస్ఐ గారే సుప్రీం. ఆయన ఏది చెప్తే అదే పైకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఆ ఎస్ఐ గారికి మీరు మంచి ప్రవర్తన ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించాలంటే ఎప్పుడు ఆయన చెప్పిన మాట వింటూ ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఏదైనా మీకు తెలిసినప్పుడు మీ ఊళ్ళో గొడవ జరుగుతుంది ముందుగానే మీరు పక్కకి చెప్పండి. మీరు దరిదాపులకు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు దరిదాపులు వెళ్ళారు, మీరు ఏమీ చేయరు బాబు. కానీ ఇక పలానాడు వచ్చాడు నీకు పూసేస్తారు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, అక్కడ వేసారు కదా రౌడీ అని, ఇంకా వెంటనే నమ్మేస్తాం, మేమే నమ్మేస్తాం. అందుకని దూరంగా వెళ్ళి కనీసం దాంట్లో దరిదాపులు కూడా వెళ్ళొద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎస్ఐ గారు ఇన్ఫార్మ్ చేయండి. ఆయన ఆటోమేటిక్గా మీరు 1-2 సార్లు ఇస్తూ ఉంటే నీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ పడుతుంది. పర్లేదు బాగానే ఉంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తాను, ఇతను ఉన్నాడు గుడ్లోనే పోలీస్ స్టేషన్కి ఏదున్నా కానీ ముందుంటాడు. నాకు తెలిసి నేను పెద్ద స్టేషన్కి వెళ్తానా, ఏ కార్యక్రమంలో అయినా తను చేస్తూ ఉంటాడు, అతను వాడుతూ ఉంటాడు. అంటే సో సమ్ చేంజెస్ ఉన్నాయి దాంట్లో. అలాగే ప్రతి ఒక్కరు దొంగతనం చేసేవాళ్ళు కూడా దొంగతనం జరిగిపోయింది ఇంకా చేయకండి, శుభ్రంగా బతకండి. శుభ్రంగా కష్టపడిపోతే రోజుకి ఇప్పుడు కూలి పనులు బాగానే వస్తున్నాయి, 500 వస్తుంది రోజుకి, హ్యాపీగా సరిపోద్ది. మీ పిల్లలకు గౌరవం ఉంటుంది, మీ భార్య పిల్లలకు గౌరవం ఉంటుంది, మీ కుటుంబ సభ్యుల దగ్గర గౌరవం ఉంటుంది. ఇది తీసుకునే మార్గం చూసుకోండి. మీ పిల్లలకైనా రేపు పొద్దున్న మీ తండ్రి రౌడీ, మీ తండ్రి దొంగ అంటే ఎలా ఉంటుంది స్కూల్లో? అవునా కదా? వాళ్ళకి అవమానకరమే కదా. కాబట్టి ఎక్కువసేపు నేను మాట్లాడను. మీరంతా శుభ్రంగా ఉండి మంచిగా ప్రవర్తన ఉండి షీట్లు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి.